గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 6వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశికాః వసంతస్సామంతో మలయమరుదాయో ధనురథః దాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధా జగదిదమనంగో విజయతే. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత యొక్క ప్రసాద సాధితము మన్మధుని ప్రాగ్లభ్యమని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో చెప్పినారు. మన్మధుడు ఎవరిని మోహపెట్టినా ఆ ప్రసాదము భగవతి కృప వలనే వచ్చి ఉన్నది. ఆచార్యుల వారి భావన. తల్లి మంచుకొండ కుమారి మన్మధుడి విల్లు పువ్వులతో కూర్చున్నది, అల్లెత్రాడు, తుమ్మెదల గుంపు, 5 బాణములు, జడుడిగా చెలికాడు వసంతుడు, ఎల్లప్పుడూ ఉండని వసంతుడు అనగా చైత్ర వైశాఖ మాసములు మాత్రమే వసంత ఋతువు ఉంటుంది. యుద్ధమునకు ఉపయోగించిన రథము మలయ మారుతపు గాలి, ఇవి మన్మథుడు కలిగి ఉన్నాడు. ఈ ఉపకరణములు యుద్ధమునకు తగిన సామర్థ్యం ఉన్న ఉపకరణములు కావు. మన్మధుడు దేహమే లేనివాడు, అనంగుడిగా నామధేయం. అట్టివాడి నిన్ను కొలిచి నీ కడగంటి చూపుల వలన ఇంతయని చెప్పుటకు వీలు కాని అంత నీ దయ పొందినవాడై ఈ జగత్తు అంతయు జయించుచున్నాడు. అంతరార్థమేమనగా, అనంగునికి యుద్ధ సాధనములు ధనస్సు పుష్పమయము, పౌష్పం. పుష్పములు అతి మృదువులు, స్పర్శనే సహించవు, తాకుడికే నలిగిపోవును. పుష్పకృత ధనస్సు పట్టుకుని వంచుటకు మొదలగు పనులకు పనికిరావు, తగినవి కావు. ఈ పుష్పధనస్సుకు అల్లిత్రాడు తుమ్మెదల వరుస, తుమ్మెదలు ఒకదానికొకటి అంటిపెట్టుకుని ఉండవు. తుమ్మెదల గుంపునకు త్రాడు యొక్క లక్షణములు ఉండదు. బాణములేమో 5 పుష్పాలు. ఇవి జగత్తునంతా జయించుటకు, సరిపోవుటకు, బాణములకు ఉన్న లక్షణాలు సాధించుటకు, బాణమునకు ఉన్న లక్ష్యాలను సాధించుటకు సరిపోయినవి కావు. ఈ 5 బాణములు లక్ష్య సాధనలో వ్యయమైన మరి ఒక బాణము ఉండి ఉండలేదు. అప్పుడేం చేయవలను? చెలికాడు జడుడు, వసంతుడు, కాల విశేషమైన వాడు. మన్మధునికి సామంతుడు. చైత్ర వైశాఖ మాసములందు తప్ప ఇతర సమయములందు ఉండడు. నిరంతర యుద్ధము, నిరంతర యుద్ధతంత్రాలకు, సమాలోచనలకు పనికిరాడు. యుద్ధము పోవుటకు ఉన్న రథము మలయమారుతము. ఈ మలయమారుత పర్వతము కదలకుండా ఉండే దక్ష ఉండే ప్రదేశం. సర్వ ప్రదేశములందు ఉపయోగించుటకు వీలు లేనిది. అన్ని కాలములందు ఉండదు. పైగా రూపము లేని గాలి రథము చేసే పని చేయలేదు. మన్మధుడేమో అసహాయుడై ఉన్నాడు.
వేరే వారి సహాయము లేదు. అయినా సకల ప్రపంచమును జయించుచున్నాడు. హిమగిరి సుత హైమవతి యొక్క కడగంటి చూపులచే చెప్పలేనంత దయ పొందినవాడి మన్మథుడు చైతన్యవంతమైన జంగమాత్మక ప్రాణకోటి నంతటిని జయించుచున్నాడు. అనంగుడు అంగములు లేనివాడు. ఈ అంగములు లేనివాడు బాణములను, ధనస్సును, బాణములను పట్టుట, ఎక్కుపెట్టుట మొదలు కార్యములు చేయుట ఎలా జరుగుతోంది? సాధనములేమో దుర్బలములు. అయినా జగత్తులోని సకల ప్రాణికోటిపై యుద్ధం చేస్తూ విజయ విహారము అప్రహతముగా చేయుచున్నాడు. ఇదంతయు భగవతి అపాంగ కృపా వీక్షణతో లభ్యపడింది. విజయము కలుగుటకు కావలసిన సాధనోపకరణములు లేకున్నా విజయం లభించును అని చెప్పుట కారణం లేకున్నా కార్యోత్పత్తి అయినట్లు అధ్యయనం చేసుకోవాలి. పంచ విశకములు 5 బాణములే పరిమితం. నలిగిపోయేవి, వాడిపోయేవి. సహాయకుడు వసంతుడు ఎప్పుడూ ఉండేవాడు కాదు. సహాయకుడు వసంతుడు ఎప్పుడు ఉండేవాడు కాదు. రథము మలయానిలము, అతిమంద గమనము గల గాలి. జగత్తుపై విజయం శ్రీమాత కృపా కటాక్షమే. శ్రీమాత కటాక్షము తృణము సహితమును మేరువు చేయను. కామోక్షితో యతో జాతస్తస్యాః కామేశ యోషితః కామాక్షేతి తతః ఖ్యాతం సా గతా కాంచీకాపురే. మన్మధుడు పార్వతీదేవి కళ్యాణం శివులు వారితో జరిపించటం కోసం శివులు వారిపై పంచబాణాలు ప్రయోగం చేస్తాడు. మనస్సు లేని శివులు వారికి మన్మధుడు వేసిన బాణముల వలన ధ్యానం నుండి బహిర్గతమై అపరాధం చేసిన మన్మధుని తన 3వ కంటి అగ్ని చేత మన్మధుని శరీరం భస్మం కావించాడు. శివులు వారు తర్వాత పార్వతీదేవి, అపర్ణాదేవి తపస్సు మెచ్చి వివాహం చేసుకొను సందర్భంలో జగన్మాత మన్మధునిపై కరుణ కలిగి, అయ్యో నా వివాహం కోసం దేహత్యాగం చేసినాడా అని దయార్ద్ర హృదయంతో ఓ కడగంటి చూపును కాలిపోయిన మన్మథ శరీర బూడిదపై ప్రసరించగానే మన్మధుడు పునర్జీవుడైనాడు. భార్య అయిన రతీదేవికి మాత్రమే కనిపించి వారు ఇరువురు కలిసి జగన్మాత కృపాకటాక్షం వలన ఈ సకల జగత్తులోని సకల ప్రాణికోటిని మోహింపచేసి సృష్టి క్రియలను జరుపుతూ ఉన్నారు. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశిచేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ. శ్రీమాత్రే నమః.